హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈ రోజు నుంచి మరో చక్కటి నవలను అందించబోతున్నాను ఆడియోగా. శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనం ఆడియో సీరియల్గా ఈ రోజు నుంచి మీకు అందించబోతున్నాను. ఈ రోజు మీకు అందిస్తున్నాను నౌకా గమనం నవల ఆడియో మొదటి భాగం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నీ ఆలోచన ఏంటి? ఇంకా చదువా పెళ్ళా? నవ్వుతూ అడిగింది రేవతి భామని. ఆ రోజే బిఏ పరీక్ష ఫలితాలు తెలిసాయి. రేవతి, సత్యభామ, మోహిని, ఉమా నలుగురు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. పాస్ అయిన సంబరంలో సినిమా ప్రోగ్రాం వేసుకుని బయలుదేరారు. దారి పొడుగునా భవిష్యత్తు ఏంటన్న చర్చ కొనసాగింది. మోహినికి, ఉమకు పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. చదువుకోవాలన్న కోరిక ఉన్నా చదవడం చదవకపోవడం కాబోయే భర్తల మీద ఆధారపడి ఉంది. రేవతి బాగా సంపన్నుల అమ్మాయి. ఆమెకిప్పుడే వివాహం చేసుకోవాలన్న ఇచ్చ లేదు. ఆమె కోరినంతవరకు చదివేందుకు ఆమె తల్లిదండ్రులు అనుకూలురు. సత్యభామ చదువుకోవాలన్నా పెళ్లి గురించి ఆలోచించవలసిన మధ్యతరగతి కుటుంబంలోనిది. ఒక విధంగా ఇన్నాళ్ళు తగిన సంబంధాలు దొరక్కే నల్లేరు మీద బండిలా సాగుతూ వచ్చింది చదువు. మరిప్పుడు అదే సమస్య ముందుంది. సత్యభామకు చదువుకోవాలనుంది. అయితే పెళ్లి అంటే విముఖత కూడా లేదు. అదే సంగతి చెప్పింది. చదువుకోవాలనే ఉంది, కానీ అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే వద్దని పట్టుబడదామంటే మూర్ఖం అనిపించుకుంటుందేమో. మా కుటుంబ పరిస్థితులు అలాంటివి అంది. నీ సంగతి చెప్పబోయ్. మొదట చూడబోతే పెళ్లికి తొందరపడిపోతున్నట్టున్నావు. మోహిని మోచేత్తో పొడిచింది. బడాయిలు కొట్టడం నా తత్వం కాదు. నేనేం పురుషద్వేషిణ్ణి కాదు. ఇప్పుడేవేవో ఆశలతో ఆశయాలతో కాదనుకున్నా ఆడదాని జీవితంలో తప్పని ఘట్టమది. అనుకూలమైన సంబంధమైతే అమ్మవాళ్ల మాటకు కట్టుబడిపోవాలనే నా కోరిక. సంబంధాలు అనుకూలించకపోతే చదువు కొనసాగిస్తావా? అడిగింది మోహిని. అప్పుడు మరో సమస్య మెడకు చుట్టుకుంటుంది తెలుసా? స్కూల్ ఫైనల్తో ఆగిపోవలసిన చదువు ఊరికే ఇంట్లో కూర్చోవడం ఎందుకని బిఏ వరకు వచ్చింది. ఈ బిఏకు పెట్టిన ఖర్చు కాక ఈ డిగ్రీకి అర్హమైన వరుడి కోసం మరికొన్ని వేలు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది మా వాళ్లకు. మరి ఎంఏనో ఇంకేదో అయితే ఏ డాక్టర్నో ఇంజనీర్నో తేలేరు కదా. అప్పుడు ఇంక పెళ్లి పెటాకులు లేక నా డిగ్రీని పూజిస్తూ ముసల్దాన్ని అయిపోతాను. అలాంటి నిస్సారమైన జీవితం నేను కోరడం లేదు. ఇప్పుడే కళ్యాణం కలిసి రాకపోయినా చదువు మాత్రం కొనసాగించను చెప్పింది భామ. ఇంకా లేవేమమ్మా భామ. పెళ్లి కొడుకు పెళ్లి చూపులకొచ్చే వేళకు కూడా మొద్దు నిద్రేనా? లేలే, వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేస్తారట. వదినగారి మేలుకొలుపులకు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది సత్యభామ. సిగ్గుగా చిన్నగా నవ్వుతూ ముఖం కడుక్కుని ఏకంగా స్నానం కూడా చేసేసొచ్చింది. తొందరగా కాని, మీ అన్నయ్య వెళ్లారు వాళ్ళని తీసుకురావడానికి బస్సు దగ్గరికి. పెళ్లి చూపులకు భామ కట్టుకోవలసిన చీరతో నిలబడి పెద్ద వదిన తొందర పెట్టింది. చీర చేతికి తీసుకుంది భామ. అది పెద్ద వదినకు వాళ్ల పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పెట్టిన చీర. చాలా విలువైన జరీ చీర. భామ పెట్టెలోనూ కావలసినన్ని చీరలున్నాయి. వాటిలో ఆమెకెంతో ఇష్టమైన లేత నీలం ఫుల్ వాయిల్ చీర ఉంది. ఇప్పుడు అదే కట్టుకోవాలని అనుకుంది. కానీ పెద్ద వదిన ఇచ్చిన చీర తీసుకోకుండా ఉండలేకపోయింది. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన ఆశయాలు, అభిరుచులు ఉండడం విశేషమైన సంగతే. కానీ ఆత్మీయులైన వ్యక్తుల కోసం కొన్ని సందర్భాల్లో వాటిలో సడలింపు విజ్ఞత. అందులోనూ ఈ పెళ్లి సంబంధం పెద్ద వదిన వైపు నుండి వచ్చింది. వరుడు ఆమె పెదనాన్న కొడుకు. వరకట్నం విషయంలోనూ పిల్ల గుణగణాల గురించి నచ్చ చెప్పడంలోనూ ఆమె సిఫార్సు గట్టిగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పెద్ద వదిన మాటకు ఎదురు చెప్పడం మూర్ఖమవుతుందేమో. ఈ అదను చూసుకునే పెద్ద కోడలి హంగామా, పెత్తనం ఎక్కువయ్యా ఇంట్లో. సరోజిని, ఇలారా, ఒక మాట హడావిడిగా కేకవేసింది భామతల్లి. ఈ సంబంధం చెడగొట్టినా కుదిర్చినా పెద్ద కోడలి చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నడూ లేని గౌరవభావంతో చూస్తుంది ఆమె కోడల్ని. ఎప్పుడూ లేనిది ప్రతిదానికి పెద్ద కోడలి సలహా తీసుకుంటోంది. మామూలుగానే అలంకరించుకుంది భామ. తనకు అలవాటున్న పద్ధతిలోనే. కట్టుబొట్టు రోజుకో విధంగా మార్చుకునే అలవాటు ఆమెకు లేదు. అలంకరణలో కొత్త కొత్త పద్ధతులు అలవర్చుకోవాలంటే ఏంటో ఎబ్బెట్టుగా ఉంటుంది. సంకోచంగా, సిగ్గుగా ఉంటుంది. ఏదో ఎరువు సొమ్ముకు ఒంటిమీద చోటిచ్చినట్టుగా ఉంటుంది. అంత పొడుగు పొట్టి కాకుండా పుష్టిగా ఎదిగిన అంగసౌష్ఠవంతో కొంచెం లావుగానే కనిపిస్తుంది భామ. బాగా ముఖం రుద్ది స్నో పౌడరు పట్టిస్తే తెల్లటి వచ్చేసేనని భ్రమపడొచ్చుగాని చామన ఛాయలోకే వస్తుంది ఆమె ఒంటి రంగు. కానీ
కోమలమైన అందం ప్రస్ఫుటమవుతుంది ఆమె కనుముక్కు తీరులో. ఎలా ఉంటాడో అతడు, అతడికి తను నచ్చుతుందో లేదో. ఇదివరకు పెళ్లిచూపులు జరిగి కూడా 2 సంబంధాలు తప్పిపోయాయి. గట్టిగా కావాలనుకుంటే వాళ్ళడిగిన కట్న కానుకలకు ఒప్పుకుని సంబంధం స్థిరపరుచుకునేవాళ్లేమో గాని అప్పుడంతగా పట్టించుకోలేదు. ఆ సంబంధాలు తప్పిపోవడం భామకు కూడా కించగా తోచలేదు. చదువులో లగ్నమైన మనసుకు పెళ్లి కావాలన్న ఉబలాటం లేదప్పుడు. ఇప్పుడలా కాదు. పెద్దలకు భామకు కూడా ఈ సంబంధం స్థిరపడి వీలైనంత త్వరలో పెళ్లి జరిగిపోవాలని పట్టుదల ఉంది. అనుకున్న సమయానికి కొంచెం అటూ ఇటుగా హాల్లో సందడి వినవచ్చి గతుక్కుమంది భామ. మరికొన్ని నిమిషాల్లో వరుడి సమక్షంలో నిలబడబోతుందనుకునేటప్పటికీ ఏదో బిడియం, పులకింత. వాటిని ఒక ఊపు ఊపేస్తూ ఈ పెళ్లిచూపుల పరీక్ష ఎలా తేలుతుందో అన్న భీతి భామను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాంఛనప్రాయమైన మాటలు, మర్యాదలు ముగిశాయేమో. పద అంటూ వచ్చింది పెద్దవదిన. జారిన పైట భుజం మీదికి సర్ది జబ్బపట్టి నడిపించబోయింది. అబ్బా ఏంటొదినా? సున్నితంగానే విడిపించుకుంది భామ. బొమ్మ అనుకుని అపోహపడేరు అంటూ నవ్వింది. నే చెబుతాలే సత్యభామాని. వదిన హాస్యానికి భామ పెదవుల మీద నత్తించిన నవ్వు చెదిరిపోకుండానే హాల్లో ప్రవేశించి పెళ్లిచూపులకు తివాసి మీద ఆసీన అయింది. పక్కనే కూర్చున్న సరోజ చెప్పింది చెవిలో, ఆమె వరుడి పెద్దవదిన, ఆయనే మా పెదనాన్న అంటూ. పేరేంటన్నారు అంటూ మొదలుపెట్టింది సస్నేహంగా నవ్వుతూ వరుడి వదినగారు. సత్యభామ కొంచెం నవ్వుతూ చెప్పింది సరోజ. అసలు పేరు సత్యవతి. కానీ సత్యభామలా కొంచెం మొండిపట్టు, పెంకిదనం ఎక్కువ కాబట్టి చిన్నప్పుడు వాళ్ల మేనమామ సత్యభామ అని పిలిచేవారట. అందరి నోట అదే పడిపోయింది చెప్పింది. పిల్లనిస్తామంటూ చాలా సంబంధాలొచ్చాయి. హైదరాబాద్ వాళ్ళు 10,000 కట్నం, పిల్లకు ఇల్లు ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపిస్తామంటూ కబురు చేశారు. పిల్ల కూడా బాగుంటుందట. కానీ చదువు తక్కువ. చదువుకున్న అమ్మాయి కావాలని మా మరిది సరదా పడుతున్నాడు. అందుకని ఆ సంబంధం కాదని చెప్పేశాము అంది పెళ్లికొడుకు వదినగారు. ఓహో, అభ్యుదయ భావాలు కల యువకుడేమో. ఓరగా చూసింది వరుడివైపు భామ. సగర్వమైన హాసరేఖ ముఖంలో మెరుస్తుంటే పక్కచూపులు చూస్తున్నాడతను. తను కూర్చున్నది పెళ్లిచూపులకు అన్న విషయమే మర్చిపోయినట్టు చటుక్కున అనేసింది భామ. సమాజంలో చదువుకున్న భార్య అని చెప్పుకుని గర్వపడే ఆధునిక పురుషుడే ఆమె చదువుకున్న సంస్కారాన్ని, తెలివితేటల్ని భరించలేక 2 జీవితాల్ని నరకం చేస్తున్నాడు. అంతరాంతరాల్లో పురుషాధిక్యాన్ని తొలగించుకోలేని నాడు అదొక భ్రాంతి మాత్రమే అంది భామ. అని మీలాంటి అభ్యుదయ యువతుల అపోహ. చాలా నెమ్మదిగా అన్నా వెటకారం స్ఫురించకపోలేదతడి మాటల్లో. అప్పటికీ ఇప్పటికీ స్త్రీ జీవితం బాగా మెరుగుపడింది. ఆమెకు పురుషుడి వల్ల సంసారంలోనూ సమాజంలోనూ జరిగే చాలా అన్యాయాలు వారించబడ్డాయి. కానీ పురుషుడి మీద అధికారమిచ్చినా, పురుషుణ్ణి మించిన ఆధిక్యమిచ్చినా తరతరాలుగా ఆమెలో జీర్ణించుకున్న బానిసత్వపు లక్షణమేమో ఇంకా మాకు న్యాయం జరగలేదని గోల పెడుతూ ఉంటుంది. అతడు చేసిన ఈ అవమానపూరితమైన మందహాసానికి ఒళ్ళు మండింది భామకు. పురుషుడు స్త్రీని తలమీద పెట్టుకుంటానన్నా అతడి పాదధూళిలోనే ఆశ్రయం కోరే స్త్రీ ఆమె ఔన్నత్యానికి బదులు బానిసత్వపు లక్షణాలు కనిపిస్తున్నాయంటే అదెంత మూర్ఖమో, అదెంత అహంకారమో చూడండి. ప్రకృతి పురుషుల మధ్య ఉండతగిన సుమధురమైన బంధాన్నే మీరు సక్రమంగా అర్థం చేసుకోలేక హీనపరుస్తున్నారు అనేసి మౌనం వహించింది భామ. యువతి యువకుల మధ్య ఇలాంటి వాగ్వాదాలు నేటి కాలంలో సహజమే అయిపోయినా ఇప్పుడు అసందర్భం. వివాహానికి ముందు వధూవరులు పరస్పరం మాట్లాడుకుని అభిప్రాయాలు తెలుసుకొని దాంపత్యానికి అంగీకరించడం కథల్లో, ఊహల్లో సాధారణ విషయమేమో కానీ నిజ జీవితాల్లో చాలా అసందర్భం, అనుచితం. విసురుగా చెవి గిల్లింది కూడా సరోజ. గుమ్మల్లో నిలబడి అమ్మా వదిన కోపంగా చూస్తున్నట్టు గమనించింది భామ. సరోజను మందలింపుగా చూసి చిరునవ్వు నవ్వుతూ అంది వరుడి వదిన. పర్వాలేదు, మాట్లాడండి. చదువుకున్న వాళ్ళిద్దరూ బొత్తిగా మా కాలపు పెళ్లి చూపులే అయితే అందం లేదు అంది. భామ తల్లి కల్పించుకుంటూ, దాని మొహం ఏం మాట్లాడుతుందిలే. దేవుడు వ్రాసి కళ్యాణం జరిగితే అప్పుడిద్దరూ బలాబలాలు తేల్చుకుంటారు గాని అంది. ఈ కాలం ఫ్యాషన్లే అని సరదాపడి వాళ్ళనలా వదిలేస్తే కళ్యాణం కలిసిరాక ఈ సంబంధం తప్పిపోతే పిల్ల మీద లేనిపోని కల్పనలు ఎన్నైనా ప్రచారమై పిల్లకు మరో సంబంధం కుదరడమే కష్టం కావచ్చు. ఇప్పటికే బరితెగిన పిల్లని వాళ్ళేమనుకుంటున్నారో. పైకలా అన్నా దీనికేం పుట్టిందో, చదువుకున్న తెలివంతా ఇప్పుడే వలకబోసుకోవాలి అనుకుంది తనలో. సత్యభామ మౌనం
పెద్దవాళ్ల అయిష్టత గమనించిన వరుడు కూడా ఆమెను కవ్వించలేదు. వరుడి వదినగారు వేసిన 2-3 ప్రశ్నలకు తగు విధంగా సమాధానమిచ్చి నెమ్మదిగా లేచి వచ్చేసింది భామ. వస్తూనే బొగ్గ పొడిచినంత పని చేసింది తల్లి. వాళ్ళడిగిన దానికి నెమ్మదిగా సమాధానమిస్తే సరిపోయేది. అలా మాట్లాడొచ్చా? అది చర్చా వేదిక అనుకున్నావా, పెళ్లి చూపులనుకున్నావా? తల్లి చీత్కారానికి, చిన్నవదిన వెటకారానికి సమాధానమివ్వకుండా మౌనంగా తన గదిలోకి వెళ్లి దుస్తులు మార్చుకోసాగింది భామ. ముఖం ముడుచుకుని వచ్చింది సరోజ. పోకిరి పిల్ల అనుకునేటట్టు చేశావు భామ. పెళ్లి చూపులకని వచ్చిన అబ్బాయిని నచ్చలేదు నీ ఆవేశం నాకు. అలా మాట్లాడడం అసందర్భమైతే కావచ్చుగాని అనుచితమేముంది అని సమర్థించుకుంది భామ. భామ విజ్ఞానం ఒలకబోసుకోవడం వల్ల ఈ సంబంధం తప్పిపోవడం ఖాయమని దృఢపరుచుకున్నారందరూ. కాని వారం తిరగకుండానే అబ్బాయి తండ్రి నుండి ఉత్తరం వచ్చింది. మా వాడికి పిల్ల నచ్చింది, తరువాత విషయాలు మాట్లాడుకోవడానికి ఫలానా రోజు మీరు రావలసింది అంటూ. శ్రీ జగన్మోహన్ రావు గారికి నమస్కారాలు. నేను మీకు నచ్చడం, నాతో వివాహానికి అంగీకరించడం నాకంత ఆశ్చర్యంగా తోచలేదు. కానీ మా వాళ్లకు ఆశ్చర్యంగానే ఉంది. చదువుకున్న భార్య కావాలని కోరుకున్నవారు ఆ మాత్రం నా ఆవేశం అర్థం చేసుకోకపోరన్న ధైర్యం నాకుంది. నా అభిప్రాయాలు మీవి కాకపోయినా మీ సాహచర్యం నాకు అంగీకారమే. నాకు కొన్ని ఆదర్శాలున్నప్పటికీ ఆత్మాభిమానం కించపడనంత వరకు రాజీ మార్గం అంగీకరించడం నా తత్వం. అయితే మిమ్మల్ని ఒకటి అర్థిస్తున్నాను. ఇది చిన్న కోరికో పెద్ద కోరికో మీ సహృదయత మీద ఆధారపడి ఉంటుంది. కట్నం కానుకల విషయంలో మాట్లాడుకోవడానికి మా వాళ్ళు వస్తున్నారు. మీ నాన్నగారు వ్రాసిన ఉత్తరం చూసుకుని శక్త్యానుసారంగా మా వాళ్ళు లాంఛనాలు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందినంత వరకు కట్నం పుచ్చుకోవడానికి మీ వాళ్లకు అభ్యంతరం ఉండదనుకుంటాను. ఈ కట్నం కానుకలంటే నాకు గౌరవం లేదు. ఒక విధంగా కన్నెపిల్ల కుటుంబాన్ని పీడించి పీల్చి పిప్పి చేసే ఒక దురాచారం. ఇలాంటి దురాచారం మన వివాహం వల్ల జరగకూడదని నా కోరిక. కట్నం ఆశించని సహృదయుణ్ణి భర్తగా పొందాలనుకోవడం నేటి సాంఘిక పరిస్థితులను బట్టి పేరాసే. అయినా నాలాంటి చదువుకున్న యువతి అలా కోరడంలో అసందర్భం లేదనుకుంటాను. నా కోరిక మన్నించే సహృదయత మీకుంటే కట్నం లేకుండా మన వివాహం జరగనివ్వండి. కాకపోయినా సరే, కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా పెళ్లి అక్కర్లేదనే ధైర్యం నాకు లేదు. సామాజిక మర్యాదలను విస్మరించే స్వప్నాలకు ఎక్కువగా స్థానమివ్వను మనసులో. నా కోరికను, ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్న సాహసాన్ని అవహేళన చెయ్యరని ఆశిస్తూ సత్యభామ. పోస్ట్ చేయడానికి ముందు బాగా ఆలోచించింది భామ. అందువల్ల అనర్థం సంభవించదు కదా అన్న ఆలోచనతో. సహృదయుడైతే ఈ లేఖ ఒక విజ్ఞప్తిగా భావిస్తాడు. కాకపోతే అలాంటి కుసంస్కారితో తన వివాహం జరగకపోవడమే మంచిది అని నిశ్చయించుకున్నాక ఉత్తరం పోస్ట్ చేసింది. అతడి నుండి ఏదో ఒక సమాధానం రాగలదని ఆశించింది భామ. కాని భామ తండ్రి ప్రయాణమై వెళ్లే రోజు వరకు ఎలాంటి ఉత్తరం రాలేదు. బహుశా ఈ సంబంధం కుదరకపోవచ్చు. నాన్నకు ఆ ఉత్తరం చూపించి, మీ అమ్మాయి ఇలాంటిది నాకు అక్కర్లేదు అంటాడేమో. తను అలా వ్రాయకపోయినా బాగుండేదేమో అనుకుని మదనపడసాగింది భామ. భామ గతుక్కుమంది. వీధిలో రిక్షా దిగుతున్న తండ్రిని చూసి చిరు చెమటలు ఊబికాయి. తను చేసింది అంత అనుచితమైన పని కాదు. కాని ఆ కుసంస్కారి ఎంత అసభ్యంగా నిరూపించాడో. జరగబోయే రాద్ధాంతానికి తట్టుకునే మనస్థైర్యం కూడగట్టుకుంటోంది భామ. వస్తూనే ఎదురుపడే ధైర్యం లేక వరండాలోంచి లేచి వచ్చేసింది తన గదిలోకి. అదృష్టవంతురాలివే భామా అంటూ తండ్రే వచ్చాడక్కడికి. అక్కడి పురోహితుడు వ్రాసిన లగ్నపత్రిక కూతురికి అందించాడు. చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతిని చిరంజీవి జగన్మోహన్ రావు ఎల్సీఈకి ఇచ్చి అనుకుంటూ తృప్తిగా నవ్వుకుంది భామ అది చూసి. ఎంతలో కుదుర్చుకువచ్చారు? ఆత్రంగా వచ్చింది భామ తల్లి. 5 లాంఛనాలు మరొకటి. మనమ్మాయి అదృష్టవంతురాలు. అత్తా మామ చాలా మర్యాదస్తులు. పిల్లవాడు ఉత్తముడు. చవగ్గానే పడింది సంబంధం. పూర్తి తృప్తితో వెలిగిపోతుంది ఆయన ముఖం. కాళ్ళు చేతులు కడుక్కుని టీ తీసుకుంటూ అక్కడి సంగతులన్నీ తండ్రి వివరిస్తుంటే విస్మయంతో మునకలు వేస్తోంది భామ మనసు. మధ్యలోనే గల్లంతయిందేమో తన ఉత్తరం. అందితే మాత్రం నాన్న పయనం ఇలా ముగిసేది కాదు అనుకుంది. కాని ఆమె ఊహను అపోహను తలక్రిందులు చేస్తూ ఆ మరునాడే అతని నుండి ఉత్తరం వచ్చింది భామకు. ప్రియమైన భామకు, ఇలా చనువుగా ప్రేమగా సంబోధించే హక్కు సంపాదించాకే వ్రాద్దామని
నీ లేఖకు జవాబు ఆలస్యం చేశాను. మరోలా భావించకు. నీ కోరిక సమంజసమే. అవహేళన చేయవలసిందేముంది అందులో? చదువుకున్న యువతివి. నీకు కొన్ని ఆదర్శాలు, అభిప్రాయాలు ఏర్పడి ఉండడంలో తప్పులేదు. అవి చిత్తశుద్ధిగా కలిగి ఉన్నప్పుడు ఆపాటి సాహస ప్రయోగమూ అవసరమే. కన్నెపిల్ల దృక్పథంలో వరకట్నం దురాచారమే కాదు, దుష్ట రాక్షసి కూడా. కాని నేను మగవాడిని. ధనలాభం ఉన్న చోట అలాంటి భావాలు ఉత్పత్తి కావడం చాలా అరుదైన సంగతి. ఇదివరకెప్పుడూ వరకట్నానికి విరుద్ధంగా మాట్లాడని వాడిని. ఇప్పుడు నిన్ను చూశాక కట్నం లేకుండా ఆ పిల్లను చేసుకుంటానంటే నవ్వుల పాలవుతుంది కదూ నా పరిస్థితి. మంచి పనులు కొన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలంటే వికృత పరిణామాలకు దారితీస్తాయి. అర్థం చేసుకుంటావనుకుంటాను. అసలు ఈ సంబంధం స్థిరపడిందంటే నా ప్రోద్బలమే ఎక్కువగా కారణం. చదువుకున్న పిల్ల, నలుగురున్న మధ్యతరగతి కుటుంబంలో అతుకుతుందో లేదో అన్న సందేహం మా వాళ్లకుంది. పైగా ఆ వేళ నీ మాటలు విని బెదిరిపోయారు మా నాన్న. నేను మాత్రం సరదాగానే తీసుకున్నాను. పెళ్లికి ముందున్న ఆదర్శాల ఆవేశం పెళ్ళయ్యాకుండదు. సంసారంలో పడిపోయాక అది ఉండదు. పిల్లలు పుట్టాక అసలే ఉండదు. ఆదర్శాలకు అర్థమే తెలియని దశ వస్తుంది వైవాహిక జీవితంలో 4 అడుగులు వేస్తే. నువ్వు మామూలు మనిషివి కాగలవన్న విశ్వాసం నాకుంది. అందుకే పెద్దవాళ్ల ఉద్దేశం కాదని నిన్ను చేపట్టగలుగుతున్నాను. వరకట్నం లేకుండా నీ పెళ్లి జరగాలన్న నీ కలలు నిజమవడానికి సహకరించలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి. అన్యదా భావించకు. ఉంటానిక. రావు. ఈ ఉత్తరం చదివాక అతన్ని సహృదయుడిగా ఊహించాలో సంకుచితుడిగా ఊహించాలో పాలుపోలేదు భామకు. తన కోరికను సమర్థిస్తూ కూడా తీర్చలేకపోతున్నాడంటే అతడొక ఆత్మస్థైర్యం లేని పిరికివాడు అనుకోవాలి. అది లౌక్యమే కావచ్చు. ఆత్మ ప్రబోధానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడు ఆత్మద్రోహి, నిష్ప్రయోజకుడు. అలాంటి దుర్బలుడితో తన జీవితం జతపడబోతుంది. వేడి నిట్టూర్పు విడిచింది భామ. తొలి యవ్వనంలో అడుగిడుతూనే తను కన్న మొదటి కల ప్రేమ పెళ్లి. మలి అడుగులోనే తెలిసిపోయింది. మధ్యతరగతిలోని కన్నెపిల్ల ప్రేమ జోలికి పోవడం ఎంత ప్రమాదమో తరువాత ఉన్నత విద్యను గురించి కలలుగన్నది. అది అసంభవమేనని నిరాశ చేసుకుంది. వరకట్నం లేని ఆదర్శ వివాహం కావాలని ఆశించింది. అది ఇలా అడియాసే అయిపోయింది. అసంభవమని తెలిసినా ఎంతటి స్థిరచిత్తుడు కలలు కనకుండా ఉండలేడు. మనిషి వాస్తవ ప్రపంచంలో చేసే సంసారం కంటే రెట్టింపు అందమైన మధురమైన సంసారం ఊహా జగత్తులో చేస్తాడు. ఊహా ప్రపంచంలోని సంతోషం, సౌఖ్యం వాస్తవ ప్రపంచంలో ఉండకపోవడమే అందుకు కారణమేమో. విద్యార్హతలు ఇద్దరివి సమానమే. ఇంచుమించు విజ్ఞానంలో కూడా ఇంటి పట్టున ఉండి పుస్తకాలు మేసే అవకాశం ఉన్నదానివి గనుక నువ్వే ముందుంటావు. కానీ గృహస్థ ధర్మంలో నీ చేయి క్రింద నా చేయి మీద ఉంటేనే అందం. ఏమంటావు? తొలి రాత్రి తనను మరిచి భర్త కౌగిలిలో ఒదిగిపోయిన భామ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దెబ్బతిన్న ఊసరవెల్లిలా చటుక్కున రంగులు మారిపోయాయి ఆమె వదనంలో. తోడు నీడగా సాగవలసిన దాంపత్య జీవితంలో హెచ్చుతగ్గులకు స్థానం లేదు. భర్తను గౌరవించడంలో భార్య ధర్మం ఎంతగా ఉందో ఆమె వ్యక్తిత్వాన్ని మన్నించడంలో భర్త బాధ్యత అంతగానూ ఉండాలి. భర్త ఆధిక్యాన్ని గుర్తించడంలో స్త్రీ సౌశీల్యం వ్యక్తమవుతుంది నిజమే. కానీ అది ఆజ్ఞాబద్ధమవుతే అదే ఆమెకు నరకమవుతుంది కదూ. ఆ నరకమే తనకు భవిష్యత్తు కాబోతుందా? అనురాగాభిమానాలతో నిండిన సుఖ సంసారాన్ని గురించి తను కన్న మధురమైన కల అహంకారపూరితమైన అతడి పాదాల కింద పడి నిర్దయగా నలిగిపోతుందా? బాగా తెల్లవార్ని, కొత్త కోడలివి, నిన్నంతగా పట్టించుకునేవాళ్ళెవరు ఇక్కడ? బయట సర్దుకుని పోబోతున్న భార్యను గబుక్కుని ఎదమీదకి లాక్కుని గాఢంగా అదుముకున్నాడు జగన్మోహన్. నలుగురున్న ఇంట్లో నా నడక ఎలా ఉండాలో ఒకరు పట్టి చూపక్కర్లేదు. అయినా ఇంకా కొత్త కోడలినా? ఇది రెండోసారి రాక. కొత్తేముంది? చొరవ చేసుకుని పనిలో చొరపడిపోతే అన్నీ తెలిసిపోతాయి అంది భామ. అబ్బా చలి! ఈ ఎముకలు కొరికే రాకాసి చలికి నన్నొంటిగా అప్పగించిపోతావా? అన్నాడతను. పర్వాలేదు, ఈ రగ్గు తోడు చేసుకోండి. పక్కకు తొలగిన రగ్గు తీసి కప్పింది చిలిపిగా భామ. నీకు చలిగా లేదు? ఉంటే మరి కాసేపు పడుకుని పోదువుగల్లెద్దు, అప్పుడే అవతల కొంపలంటుకుపోవడం లేదు అన్నాడు. ఈ రోజంటే ఏమోగాని ఇలాంటి బద్ధకానికి లొంగిపోతే రేపు కాకపోయినా ఎల్లుండి కొంపలంటుకుపోవడం తథ్యం. లేచి భుజాల నిండా కొంగు కప్పుకుని
తలుపులు తీసుకుని యువతలికొచ్చింది భామ. ఇంట్లో ఎవరూ లేవలేదింకా. మధ్యవసారాలో అత్తమామలు దోమతెరల్లో శయనిస్తున్నారు. ఇద్దరి తోడుకోడళ్ల గది తలుపులు మూసే ఉన్నాయి. పుష్పమాసపు చలి చంకలెత్తనీయడం లేదు. ఇంత చలిలో లేవవలసిన అవసరం భామకిప్పుడూ కలగలేదు. అత్తింటికి పుట్టింటికి భేదం ఎంతో ఉంది. వీళ్లు మాట అన్నా అనకపోయినా గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకోక తప్పదు. బొగ్గుల కుంపటి మీదకి టీనీళ్లు ఎక్కించి ముఖం కడుక్కు వచ్చేటప్పటికీ చలి వదిలిపోయింది. కణకణలాడే నిప్పుల సెగకు చేతులు కాచుకుందామన్న బుద్ధి పుట్టనంత వేడొచ్చేసింది ఒంట్లోకి. తలనిండా కొంగు వేసుకుని వచ్చింది పెద్ద తోడికోడలు సావిత్రి. అప్పుడే లేచొచ్చావే, మరిదిని ఇంత చలిలో ఒంటిగా వదిలేసి? పరాచికమాడింది. నీ పుణ్యమాని ముఖం కడుగుతూనే ఉడుకు నీళ్లు గొంతులో పోసుకునే అవకాశం కలిగింది అంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్ళిపోయిందామె. దుప్పటి చుట్టుకునే వచ్చింది అత్తగారు. కుంపటి దగ్గర చతకిలబడి చేతులు కాచుకుంటూ, ఎంతైనా చదువుకున్న పిల్లల తీరే వేరు. నిన్ను చూసైనా నీ చిన్న తోడికోడలు సిగ్గు తెచ్చుకుంటే బాగుండేది అంది కొత్త కోడల్ని మెచ్చుకోలుగా చూస్తూ. అప్పుడే మురిసిపోకండి అత్తయ్యా, నేను చేశాను కొత్తలో. అప్పుడే వస్తూ విన్నటువంటి రెండో తోటికోడలు ఇందిర తిప్పుకుంటూ వెళ్ళింది. భయపడింది భామ. కలతలకు కలహకాండకు అప్పుడే అంకురార్పణ జరుగుతుందా? అకారణ ద్వేషాలు ఇలా రగలనీయకూడదు. అందుకొకటే మార్గం, తన బుద్ధికి తోచిన పని చేయడం, ఎవరేమన్నా తటస్థంగా ఉండడం. తను జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి. భామ అత్తగారిది పూర్తిగా పల్లెటూరు. ఒక మాదిరి వ్యవసాయం ఉంది వాళ్లకు. మామగారు ఆ ఊరి కరణీకం కూడా చేస్తున్నారు. ఉన్న 4 కొడుకుల్లోనూ 3 ఉద్యోగాల్లో ఉన్నారు. ఆఖరివాడు చదువుతున్నాడింకా. పెద్ద కొడుకు ఎప్పుడూ టూర్లలో తిరుగుతుంటాడు కనుక భార్య బిడ్డల్ని ఇక్కడే ఉంచాడు. రెండో కొడుకు ప్రస్తుతం ఏదో ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్ అవుతూనే భార్య పిల్లల్ని తీసుకుపోతాడు. మూడో కొడుకు భార్య భామ. అతడు ఇల్లది చూసుకుని భార్యను కాపురానికి తీసుకుపోతాడు. ఎవరి కాపురాలు వారివైనా ఏ పండుగకో పబ్బానికో అందరూ ఇక్కడ తటస్థపడక తప్పదు. కలిసి ఉన్న ఆ 4 రోజులైనా కక్షలు కలతలు లేకుండా సౌజన్యంతో ఆత్మీయతతో కలిసి ఉండాలన్నది భామ కోరిక. వారిలో వారికుండే భేదాభిప్రాయాలు ద్వేషాలు తను తొలగించలేకపోవచ్చు. కాని తను మాత్రం ఎవరి కంటిలోనూ నలుసు కారాదు అనుకుంది. ఎక్కడికి పయనం? అలా పొలం వైపు వెళ్ళొస్తాను. ఒక్క 5 నిమిషాలు నేను వస్తానుండండి ఉత్సాహంగా వెళ్లబోయింది భామ. అక్కడ నువ్వు చూడ్డానికే ఉంది అయిష్టత వ్యక్తపరిచాడు జగన్మోహన్. అతడి వాలకం పట్టించుకోకుండా చలాకీగా అంది భామ. ఏం కావాలి? పచ్చటి పొలాలు, సాయంత్రపు నీరెండలో చెట్ల గుంపుల్లో చేరి కిచకిచలాడే పక్షులు, అందమైన సంధ్యారాగం, గిలిగింతలు పెట్టే పైరగాలి. ఏముంది చూడ్డానికి అంటారేంటి? ఎలాగా నాకు ఇంట్లో తోచడం లేదు. పుస్తకాలతో ఎంతని కాలక్షేపం చెయ్యను అంది భామ. అంత చూడాలనుకుంటే అమ్మనడిగి వెళ్ళమంటే మీ చిన్నక్కయ్యను తోడు తీసుకుని వెళ్ళిరా, నేను వెడుతున్నాను. జోళ్లలో కాళ్ళు దూర్చాడతను. మనసు చివుక్కుమంది భామకు. పేలవంగా నవ్వుతూ, మీతో వస్తే ఏ రాకూడదా అంది. ఆహా, నువ్వు అపార్థం చేసుకోకు. ఇది బొత్తిగా పల్లెటూరు. విడ్డూరం చూసినట్టుగా ఎగబడి చూస్తారు. పట్నవాసమైతే చెట్టాపట్టాలు వేసుకుని వెళ్ళినా పట్టించుకునేవాళ్ళుండరు చెప్పాడతను. పల్లెటూళ్ళుగానే ఉన్నాయేంటి? పట్నవాసపు పోకడలేవి సోకకుండా ఆ ఎదురింట్లో బర్మాముడి ఎలా వచ్చిందంటారు అంది భామ. భార్య నవ్వు చూసి కంగారు పడ్డాడు జగన్మోహన్. ఎదురింట్లో కాపు యువతి బర్మాముడి వేస్తుంది. పెద్ద అందగత్తె కాదుగాని వయస్సు తెచ్చిన పొంకంతో ఆకర్షణీయంగానే ఉంటుంది. పట్నవాసపు షోకులతో మెరుగులు దిద్దుకుంటుంది. తను కిటికీ దగ్గర నిలబడి ఎదురింటికేసి చూడడం భామ కనిపెట్టలేదు కదా. అయినా అంత భయపడవలసిందేముంది? తనేం ఆ బర్మాముడిని చూసి కన్ను కొట్టలేదు కదా. కంటి తృష్ణకు తప్పేముంది అనుకుని సమర్థించుకున్నాడు జగన్మోహన్. సరదాగా ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దాం అనుకున్నాను గాని మీ వదిన గారిని తోడు తీసుకుని వెళ్ళి చూసి రావలసినంత విశేషాలేవి ఉండవు. పోనీ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం హాయిగా అంది భామ. ఇబ్బందిగా చూశాడతను. పెళ్ళాం కొంగు వదలడని నవ్వుకుంటారేమో ఇంట్లో. ఆ మాట పైకనలేదు. విసుగ్గా ఉంది ఇంట్లో, కాసేపు అలా బయట తిరిగొస్తాను అనేసి భార్య జవాబుకి ఎదురు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు జగన్మోహన్. పాత కట్టడులను అతిక్రమించలేని పిరికి చాదస్తపు మొగుడు. భగవంతుడా, ఇలాంటి ఛాందసాలను ఎన్ని జీర్ణించుకున్నారో. కలతగా నిట్టూర్పు విడిచి మనసు కుదురు చేసుకోవడానికి పెరట్లో ఎండి పగుళ్ళిచ్చిన చెట్ల పాదులకు నూతులో నుంచి నీళ్లు తోడిపోయేసాగింది భామ. అబ్బాయి ఎక్కడికెళ్ళాడు? పొలం వైపు వెళ్ళొస్తానన్నారత్తయ్య. ఆ పాదులకు నీళ్లు పోస్తూ ఉండకపోతే
ఇద్దరూ కలిసి వెళ్ళలేకపోయారా? పట్నవాసంలో పెరిగిన పిల్లవు, నీకింట్లో ఏం తోస్తుంది? కాసేపు అలా బయట తిరిగొస్తే మనసుకు విశ్రాంతిగా ఉండేదేమో అంది అత్తగారు. భామకు దగ్గరలోనే ఉన్న ఇందిర చిన్నగా నవ్వింది. అత్త సంగతి ఇప్పుడు తెలియదులే, కొత్త కోడలివి కదా అనుకుంది. అబ్బాయితో చెప్తాను, రేపు తీసుకెళ్ళి మామిడి తోట బసవని బావి చూపించుకురమ్మని. మర్చిపోయాను, అబ్బాయి రేపు ఊరికెళ్ళిపోతాడేమో కదూ, మీ చిన్నక్కయ్య నువ్వు కలిసి వెళ్దురుగాలే చెప్పింది అత్తయ్య. ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నౌకాగమనము నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.